ఐడియాస్ టుడే కరెంట్ అఫైర్స్ చూడండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి 4 మే 2020 కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు 2020 నా ఛానల్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఇండియన్ హ్యాస్ బీన్ హానర్డ్ బై అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్సెస్. ఓకేనా? ఏ ఇండియన్ హానర్డ్ అమెరికా అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ అవార్డు వచ్చింది, అదే హానర్డ్ వచ్చింది. ఎవరంటే శోభనాన్ నరసింహ అండి. ఈవిడ పేరు శోభనాన్ నరసింహ. రేణు కఠూర్ ఇండియన్ అమెరికన్ యూనివర్సిటీ ఛాన్సలర్ హ్యాస్ బీన్ హానర్డ్ అండి. ఈవిడ ఉన్నారు కదా, రేణు కఠూర్ ఇండియన్ అమెరికన్ యూనివర్సిటీ ఛాన్సలర్ కింద ఆవిడ హానర్ అయ్యారండి. ఓకేనా? ఆవిడ అపాయింట్ అయ్యారు. ఈవిడ చూడండి, ఈవిడ ఏంటంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ కింద అకాడమీ అయ్యారు. ఈవిడ పేరు ఏం పేరంటే శోభన నరసింహ అండి. ఈవిడ పేరు శోభన నరసింహ, ఆవిడ పేరు రేణు కాటూర్ అండి. ఓకేనా? ఓకే, శోభా నరసింహ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూడండి. శోభా నరసింహన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ హానరీ మెంబర్ టు ద అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అండి. ఓకేనా? ఈవిడి అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మెంబర్గా సెలెక్ట్ అయ్యారండి, ఇంటర్నేషనల్ హానరల్ మెంబర్ కింద. షీ ఈజ్ ఏ ప్రొఫెసర్ ఫ్రమ్ ద Theoretical Science Unit as the Jawaharlal Nehru Center for Advanced Scientific Research. ఓకేనండి, ఈవిడి JNCASRలో థియరిటికల్ సైన్స్ యూనిట్లో ఒక ప్రొఫెసర్ అండి ఈవిడి. ఓకేనా? షీ హ్యాస్ బీన్ హానర్డ్ ఫర్ హియర్ డిస్టింగ్విష్డ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్సెస్ అండి. ఈవిడి సైన్సెస్ ఒక ఫీల్డ్లో ఈవిడి మంచి వర్క్ చేస్తారండి ఈవిడి, అందుకే ఈవిడి సెలెక్ట్ అయ్యారు. ఓకేనా? ఈవిడి దేనికి సెలెక్ట్ అయ్యారు? ఇండియన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కింద సెలెక్ట్ అయ్యారు. ఓకేనా? ఓకే, అండ్ దెన్ సెకండ్ వన్ చూడండి. రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అండర్ జైశక్తి మినిస్ట్రీ అండి. జైశక్తి మినిస్ట్రీ కింద రీసెంట్లీగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని ఒక తీసుకుందండి. ఓకేనా? విచ్ ఈజ్ హెడెడ్ బై, దీనికి హెడ్ ఎవరని చూసారండి. ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్ అండి. ఓకేనా? గజేంద్ర సింగ్ షెకావత్ అండి. ఇది జలశక్తి మినిస్ట్రీలో ఒక భాగం. ఇది కావేరీ వాటర్ అండి. ఓకేనా? కావేరీ వాటర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ద కావేరీ రివర్ రైజెస్ ఎట్ తాలకావేరి ఆన్ ద బ్రహ్మగిరి రేంజ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండి. కదుగు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక డిస్ట్రిక్ట్లో కదుగు డిస్ట్రిక్ట్లో ఒక బ్రహ్మగిరి రేంజ్ వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర ఇది తలకేశ్వరి అనే కావేరీ రివర్ అనేది ఇక్కడ రైజ్ అవుతుందండి, అక్కడ పెరుగుతుంది. ఓకేనా? అక్కడ పెరుగుతుంది. దీన్ని జలశక్తి మిషన్ ద్వారా దెన్ థర్డ్ వన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఫ్యూచర్డ్ అమాంగ్ ద టాప్ 20 ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఆఫ్ ద మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 2020. మెడిసిన్ మేకర్ పవర్ 2020 లిస్ట్లో టాప్ 20 ఇన్స్పిరేషనల్ లీడర్స్లో ఎవరున్నారంటే కిరణ్ మజ్ముదర్ షా అండి. ఈవిడి అందులో ఆ టాప్ 20 ఇన్స్పిరేషనల్ లీడర్స్లో ఉన్నారండి. ఓకేనా? ఓకే, దీని గురించి ఇన్ఫర్మేషన్ చూడండి. బయోకాన్ అనౌన్స్డ్ దట్ ద మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 2020 హ్యాస్ ర్యాంక్డ్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అండి. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే బయోకాన్ అనేది అనౌన్స్ చేసిందండి. ఇది ఏంటంటే మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 2020 ర్యాంక్డ్, ఇది ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ రిలీజ్ చేశారు. ఇవి ఎవరంటే కిరణ్ మజ్ముదార్ షా అండి. ఓకేనా? యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 20 ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోఫార్మాసిటికల్స్ అండి. ఓకేనా? ఇది ఒక టాప్ 20 వరల్డ్స్లో టాప్ 20 ఇన్స్పిరేషనల్ లీడర్స్లో బయోఫార్మాటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని తీశారండి, వీళ్ళని ఎంచుకున్నారు. షీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఫర్ హియర్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ మెడిసిన్
యాజ్ అన్ ఎంటర్ప్రీనియర్ అండ్ ఇన్నోవేటివ్ బిజినెస్ లీడర్స్ అండి. వీళ్ళు ఎవరంటే ఎంటర్ప్రీనియర్స్, ఇన్నోవేషన్స్, ఎందులో బిజినెసెస్ అండి. ఎందులో ఉన్న ఏ ఫీల్డ్కి చెందిన వాళ్ళు అంటే మెడిసిన్ ఫీల్డ్కి చెందిన వాళ్ళు. ఓకేనా, ఆ మెడిసిన్ ఫీల్డ్కి చెందిన వీళ్ళని రికగ్నైజ్ చేసి టాప్ 20 మెంబర్స్ని తీసిరండి. ఓకేనా. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి, హూ హ్యాస్ టేకెన్ ఛార్జ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అండి. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి ద సెక్రటరీ కింద ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు ఛార్జ్ తీసుకున్నారు ఎవరంటే అరవింద్ కుమార్ అండి. అరవింద్ కుమార్. ఓకే. And then fifth one చూడండి, who has launched e-book titled Professor BB Lal Indian Ready So Covered అండి. ఇండియన్ రెడీ సో కవర్డ్ చూడండి బుక్. ఈ బుక్ టైటిల్ ఏంటంటే ప్రొఫెసర్ బిబి లాల్ ఇండియన్ రెడీ సో కవర్ అనే బుక్కి లాంచ్ చేశారు. అది ఎవరు అంటే ప్రహద్ సింగ్ పటేల్ అండి. ఎవరండి? ప్రహద్ సింగ్ పటేల్ అండి ఈ బుక్ని లాంచ్ చేసింది. ఓకేనా. అండ్ దెన్ సిక్స్త్ వన్ చూడండి, రీసెంట్లీ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనౌన్స్డ్ $15 billion ఫర్ బ్రిక్స్ కంట్రీస్ టు బూస్ట్ దేర్ ఎకానమీ. బ్రిక్స్ కంట్రీస్ యొక్క ఎకానమీని బూస్ట్ చేయడం కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $15 billion ఇస్తానని అనౌన్స్ చేసిందండి. ఓకేనా. హూ ఈజ్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిక్స్ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? కేవి కామత్ అండి. కేవి కామత్. ఇది మనం నేర్చుకుందే కేవి కామత్. ఇతను అందరికీ తెలిసినతనే మ్యాక్సిమం. And then seventh one చూడండి, according to the report by International Displacement Monitoring Center IDMC, how many peoples of India were displaced in the year 2019 due to natural disasters అండి. నేచురల్ డిజాస్టర్స్ వల్ల ఎంతమంది పీపుల్స్ డిస్ప్లేస్డ్ అయ్యారండి 2019 ఇయర్లో డిస్ప్లేస్డ్ అయ్యారు. అది ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అంటే ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ ఇచ్చిందండి. ఓకేనా. ఎంతమంది అయ్యారంటే 5 million అయ్యారండి. 5 million చూడండి. ఏ మైక్రోవేవ్ స్టెల్లర్ నేమ్డ్ యాజ్ Atulya has been developed by the Defense Institute of Advanced Technology Pune and Defense Institute of Advanced Technology పూణే వాళ్ళు అతుల్య అనే ఒక మైక్రో స్టెయిలర్ అనేది కనుక్కున్నారండి. ఓకేనా. ద మైక్రో స్టెయిలర్ అతుల్య విల్ disintegrate the COVID-19 virus with the help of differential heating in the range of 56 degrees to 60 degrees Celsius temperature అండి. ఇప్పుడు చూడండి, మైక్రోవేవ్ స్టెయిలర్ ఉంది కదా అతుల్య. ఈ అతుల్య కోవిడ్-19 వైరస్ని డిఫరెన్షియల్ అంటే హీట్ చేయడం వల్ల ఎంత రేంజ్లో హీట్ చేయాలంటే 60 degrees సెల్సియస్ ఈ టెంపరేచర్ దగ్గర దీన్ని హీట్ చేయాలండి. అది హీట్ చేస్తే మనకి అక్కడ వైరస్ ఉందా లేదా వాట్ అనే మ్యాటర్ని మనకు తెలుస్తుందండి. సో దానికోసం ఈ యొక్క మిషన్ని కనుక్కుంది. ఎవరు కనుక్కున్నారంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది పూణే టెక్నాలజీకి సంబంధించి కనుక్కున్నారండి. ఓకేనా. దాని పేరు అతుల్య అండి. And then eighth one చూడండి, Choni Goswami who passed away recently has won gold medal in Asian Games in 1962. 1962లో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న చోనీ గోస్వామి చనిపోయారు. హీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? ఇతను ఏ గేమ్కి చెందిన అతను, ఏ ఫీల్డ్కి చెందిన అతను? ఏ ఫీల్డ్ అంటే ఫుట్బాల్కి చెందిన అతను చోనీ గోస్వామి చనిపోయారు. Recently, the All India Institute of Ayurveda and Delhi Police launched with program for a Delhi Police personnel. ఢిల్లీ పోలీస్ పర్సనల్స్ కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఢిల్లీ పోలీస్ కలిసి ఒక దాన్ని లాంచ్ చేశారు. అది ఏంటి అంటే ఆయురక్ష. And then 10th one చూడండి, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజర్ టు గూగుల్ పే ఇన్ ఇండియా. గూగుల్ పే ఇన్ ఇండియాకి
ఎవరి అడ్వైజర్ కింద అపాయింట్ అయ్యారు ఎవరంటే శిఖా శర్మ అండి. ఎవరండి? శిఖా శర్మ గారు దీనికి అపాయింట్ అయ్యారు. అండ్ దెన్ దీని గురించి చూద్దాం మనం. కిషన్ షాబా యాప్ గురించి చూద్దాం, ఓకేనా. ఇది కూడా రిలేటెడ్ టు కోవిడ్-19 కోసం కనిపెట్టింది. సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ టు సిఆర్ఆర్ఐ ఈ రెండు కలిసి హ్యాస్ డెవలప్డ్ కిషన్ షాబా యాప్. ఈ రెండు కలిసి కిషన్ షాబా యాప్ని రెండింటిని కనుక్కున్నారండి, రెండు కలిపి. దిస్ యాప్ వాజ్ రిమోట్లీ లాంచ్డ్ అమిడ్ నేషన్ వైడ్ లాక్డౌన్ డ్యూ టు కోవిడ్-19 పెండమిక్. ఇది ఎందుకంటే కోవిడ్-19 పెండమిక్ కోసం, లాక్డౌన్లో కోవిడ్-19 పెండమిక్ కోసం రిమోట్లీ యూజ్ అవుతుంది. దిస్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రోల్డ్ అవుట్ టు కనెక్ట్ ఫార్మర్స్ టు సప్లై చైన్ అండ్ ఫైట్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఇది ఫైట్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్ సిస్టమ్ అండ్ కనెక్ట్ టు ఫార్మర్స్ కోసం ఈ యాప్ని కొనుక్కోవడం జరిగింది. ఈ యాప్ ఎవరు కొనుక్కున్నారంటే సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ కలిపి కొనుక్కున్నారు. ఈ యాప్ ఏంటంటే కిషన్ షాబా యాప్ అండి. ఈ యాప్స్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. కోవిడ్-19 కోసం వచ్చిన ప్రతి రిలేటెడ్ యాప్ ఇవన్నీ ఇంపార్టెంట్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. ఫస్ట్ వన్, నాకన్నా సాహిబ్ గురుద్వారా ఈజ్ ఇన్ న్యూస్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్రొవిన్స్ ఆఫ్ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్లో నకన్నా సాహిబ్ గురుద్వారా ఈ న్యూస్ అనేది ఎక్కడ వచ్చింది అంటే నకన్నా సాహిబ్ డిస్ట్రిక్ట్లో పంజాబ్ ప్రొవిన్స్ ఆఫ్ పాకిస్తాన్లో వచ్చిందండి. అండ్ దెన్ సెకండ్ వన్ చూడండి, విచ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ టు గివ్ ఏ లైన్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ $75 million టు క్యూబా అండి. క్యూబాకి $75 million ఏ బ్యాంక్ ఇస్తానన్నది. ఏ బ్యాంక్ అంటే ఎగ్జామ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ థర్డ్ వన్ చూడండి, సిద్విక్ టెంపుల్ ఇన్ విచ్ స్టేట్ అండి. సిద్విక్ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంది? మహారాష్ట్ర స్టేట్లో ఉంది. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి, గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డ్ ఈజ్ గివెన్ టు సుదర్శన పట్నాయక్ బై విచ్ కంట్రీ. సుదర్శన పట్నాయక్కి గోల్డెన్ శాండ్ ఆర్ట్ అనేది వచ్చిందండి. ఇతను ఏ కంట్రీకి చెందిన అతను అంటే ఇటలీ కంట్రీ. ఇండియా హ్యాస్ బీ గివెన్ వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీ టు విచ్ నేషన్. ఇండియా వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీస్ని ఏ కంట్రీకి ఇచ్చింది? ఏ కంట్రీ అంటే యుఏఈకి అండి. నెక్స్ట్ దాన్ని చూడండి, సిక్స్త్ వన్, లాస్ట్ వన్, హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ద 107th ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ హెల్డ్ ఇన్ బెంగళూరులో జరుగుతున్న 107th ఉమెన్ సైన్స్ కాంగ్రెస్కి చీఫ్ గెస్ట్ ఎవరంటే డాక్టర్ తెస్సీ థామస్ అండి. ఈవిడి మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా కింద వచ్చింది. ఈవిడి ఇప్పుడంటే మ్యాక్సిమం ఫిబ్రవరిలో వచ్చిందండి బిట్టు. సో చాలా ఇంపార్టెంట్, ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, డోంట్ ఫర్గెట్.